ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 41వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదువుకుందాం. చూడండి. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. యెహోవా వానిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. రోగసత్యము మీద యెహోవా వానిని ఆదరించెను. రోగము కలగగా నీవే వానిని స్వస్థపరచుదువు. యెహోవా, నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసి ఉన్నాను. ఇక్కడ ఎవరిని ఆయన ఏం చేస్తున్నాడంట? ధన్యులుగా చేసేవాడుగా ఉన్నాడంట. ఎవరిని ధన్యులుగా చేస్తున్నాడంటే ఎవరైతే బీదలను కటాక్షించుచున్నారో, ఒకవేళ నీకున్న దాంట్లోనే నువ్వు ఎవరైతే బీదవారి మీద కటాక్షము చూపుతున్నావో అప్పుడు నీకేం కలుగుతుందంట? ధన్యత కలుగుతుందంట. ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించెను. నువ్వు ఎదుటి వాళ్ళని ప్రేమించినట్లయితే, నువ్వు ఎదుటి వాళ్ళ పట్ల దయ చూపించినట్లయితే దేవుడు నీ పట్ల దయ చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకున్న దాంట్లోనే నువ్వు ఎవరినైతే కటాక్షిస్తున్నావో అదంతా చూసి దేవుడు ఏం చేస్తున్నాడంట? నీకెప్పుడైతే ఆపద వస్తుందో, నీకెప్పుడైతే ఆపద కలుగుతుందో అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంట? తప్పించేవాడిగా ఉంటున్నాడంట. ఇంకా యెహోవా వారిని కాపాడి బ్రతికించును. ఏం చేస్తున్నాడండి? నీ ఆపదలో తప్పించడమే కాకుండా ఏం చేస్తున్నాడు? ఆయన కాపాడి బ్రతికిస్తున్నాడంట. ఎందులోంచి బ్రతికిస్తున్నాడంటే వారికి ఏం కలుగుతుందంటే అనారోగ్యం కలుగుతుంది. అనారోగ్యం కలిగినప్పుడు ఆ అనారోగ్యం నుంచి ఆయన ఏం చేసేవాడిగా ఉన్నాడంట? కాపాడేవాడిగా ఉన్నాడంట, బ్రతికించేవాడిగా ఉన్నాడంట. ఇప్పుడు తిన్న తిండ్లను బట్టి, తీసుకున్న ఆహారాన్ని బట్టి ప్రతి ఒక్కరికి కూడా అనారోగ్యమే ఎదురవుతుంది. ఆరోగ్యం గలవారు ఎవ్వరూ ఉండట్లేదండి. కానీ నువ్వు నీకున్న దాంట్లో బీదలను కటాక్షించినట్లయితే ఆయన నిన్నేం చేస్తున్నాడు? ఆపత్కాలంలో నిన్ను తప్పించేవాడిగా ఉంటున్నాడు. నీకు రోగం వచ్చినప్పుడు ఆయన రోగము నుంచి విడుదల కలుగజేసేవాడిగా ఉంటున్నాడు. నీకు స్వస్థత కలుగజేసేవాడిగా ఉంటున్నాడు. ఇంకా ఏం చేస్తున్నాడండి? నిన్ను కాపాడి బ్రతికించేవాడిగా ఉంటున్నాడు. ఎవరినంట? ఎవరైతే బీదలను కటాక్షిస్తున్నారో, ఎవరైతే నీకంటే కింద స్థాయి వారిని ప్రేమించేవారిగా ఉంటున్నారో. ఎందుకంటే దేవుడు ఏమంటున్నాడంటే, నేను ఏ రూపంలో మీ దగ్గరికి వస్తానో తెలియదు కాబట్టి మీరు మెలకువగా ఉండండి అంటున్నాడు. నిజమే కదండి. ఇంకా ఏమంటున్నాడంటే, కొన్ని సందర్భాల్లో ఆయన ప్రశ్నించినప్పుడు, పరలోకం దగ్గరికి వెళ్ళేటప్పుడు ప్రశ్నించినప్పుడు, నేను దిగంబరిగా వచ్చాను, వస్త్రహీనుడనై వచ్చాను, నాకేమైనా వస్త్రాన్ని ఇచ్చావా? ఆకలిగా వచ్చాను, నాకేమైనా ఇంత అన్నం పెట్టావా? ఇంకా నేను ఆపదలా వచ్చాను, అనారోగ్యముతో వచ్చాను, నన్ను ఏమైనా పట్టించుకున్నావా అని ఆయన అడిగినప్పుడు ఎప్పుడు ప్రభువా అనే స్థితిలో ఉంటున్నాం. అయితే ఆయన అంటున్నాడు, ఇక్కడ ఎవరైతే ఆ రూపంలో నీ దగ్గరికి వస్తున్నారో వాళ్ళకి చేసిందే నాకు చేసినట్టు అంటున్నాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, బీదలను కటాక్షించువాడు ధన్యుడు అంటున్నాడు. నీకు ధన్యత కావాలంటే, నీకు ఆపదలో తప్పించబడాలంటే, నీ అనారోగ్యం నుంచి రక్షింపబడాలంటే, నువ్వు బ్రతకాలంటే ఎవరు కావాలంట? ఎవరైతే నీకటి కింద స్థాయిలో ఉన్నారో వాళ్ళకి నువ్వు సాయము చేసేవాడిగా, సాయము చేసేదానిగా ఉండాలంట. చూసి నీ చేతనైనంత మట్టుకు నీకెంత ఒప్పుకుంటే అంతా చెయ్యాలి. కానీ నువ్వు తప్పించుకుని వెళ్ళిపోయేవాడిగా ఉండకూడదు. ఎందుకంటే రేపొద్దున నీకు ఆపద వచ్చినప్పుడు వాళ్ళు నీకు సాయం చేస్తారేమో. ఒకవేళ దేవుడు వాళ్ళని నీకు సాయం చేసే వాళ్ళుగా మారుస్తాడేమో. ఆ విషయాన్ని మనం గ్రహించేవారిగా ఉండాలి. ఎందుకంటే ఎవరిని తక్కువ చూసేవారిగా ఉండకూడదు. ఎందుకంటే ఎవరు ఏ విధముగా ఆశీర్వదింపబడతారో, ఎవరు ఏ విధంగా పైకి వస్తారో, ఎవరు ఏ విధంగా దేవుడు ఆశీర్వదిస్తాడనేది ఎవరికి తెలియదు. కాబట్టి దేవుడిచ్చు ఆశీర్వాదము నువ్వు నేను మనందరము పొందుకోవాలంటే ఏం చేయాలంట?
బీదలను కటాక్షించేవారిగా ఉండాలంట. అప్పుడు ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును, యెహోవా వారిని కాపాడి బ్రతికించును, ధన్యత దయచేసెను, రోగము నుంచి ఆదరించెను, స్వస్థత కలుగజేసెను అని వాక్యంతో నీతో నాతో మాట్లాడేవాడిగా ఉన్నాడు. దేవుడిచ్చు ఆశీర్వాదం మనం పొందుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉందాం. దేవుడిచ్చిన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. వాక్య పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్.